అందరికీ నమస్కారం. నా పేరు నిర్మల. నేను ఉపాధ్యాయునిగా పనిచేశాను. ముందుగా భారతదేశ ప్రజలకి, ఉపాధ్యాయులకి, విద్యార్థి బృందాలకి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేటి శుభదినం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ నా మనసులోని భావాలను మీతో పంచుకోబోతున్నాను. భారతదేశాన్ని మనం తల్లిగా భావించి భరతమాత అని పిలుచుకుంటాం. ఆ తల్లి 1947కు పూర్వం వ్యాపార నిమిత్తమై వచ్చిన ఆంగ్లేయులు అని పిలువబడే విదేశీయుల కబంధ హస్తాల్లో బందీ అయి విలవిలలాడిపోయింది. మనలోని అనైక్యత అనే లోపాన్ని ఆధారంగా చేసుకుని వారు ఎందరో భారతీయులను వారి బానిసలుగా బంధించారు. స్త్రీల ప్రాణాలకు రక్షణ లేకపోవడంతో ప్రజలలో అసహనం మొదలైంది. ఎందరో గొప్ప నాయకులు గాంధీ, నెహ్రూ, తిలక్, సరోజినీ నాయుడు వంటి వారు గాంధీ గారి నాయకత్వంలో తిరుగుబాటులను ఉద్యమాలు చేశారు. శాంతియుత మార్గాలతో ఉప్పు సత్యాగ్రహం, దండి ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణల వంటివి. మరికొందరు నాయకులు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు ఆయుధ పోరాటాలు వారి మార్గాల్లో కొనసాగించారు. ఆ పోరాటాలు ఫలించి చివరకు ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలి 1947 ఆగస్టు 15న మన స్వతంత్రాన్ని మనకు ఇచ్చి వారి దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజే ఈరోజు ఇది మన భారతదేశ చరిత్ర క్లుప్తంగా. ఇక నా మనసులోని భావాలను, ఆకాంక్షలను మీతో ఈ విధంగా పంచుకోబోతున్నాను. ఆవు ఆహారాన్ని త్వరగా స్వీకరించి ప్రశాంత సమయంలో నెమరు వేస్తుంది అని మనకు తెలుసు. అదేవిధంగా మనం మన దేశ చరిత్రను పదే నెమరు వేయాలి. ఈ విషయాన్ని మరవరాదు. ఒక మహాకవి పాట రూపంలో చెప్పిన విధంగా, స్వాతంత్రం వచ్చెనని సఫలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి, ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా, ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా అన్నట్లు ముందుకు వెళ్ళాలి. అందుకు మనం ఏం చేయాలో కొన్ని మంచి మాటలను చెప్పబోతున్నాను. అన్యథా భావించరాదు. పాఠశాలలో వారానికి ఒకరోజు ఆటలకు, ఒకరోజు మన చరిత్రను కథలుగా చెప్పడం, అవగాహన కల్పించడం, సహకరించడం, మంచి మాటల ద్వారా క్రమశిక్షణను నేర్పించడం. కేవలం ర్యాంకులు, చదివే పరమావధి కాదు అని గ్రహించాలని నా ఆవేదన. పూర్వంలో రాసిన పాటలను పదే వినడమే కాకుండా కొత్త పాటలను రాసి నేర్పించడం, పోటీలు పెట్టడం, స్వయంగా పిల్లలు రాసే విధంగా ప్రోత్సహించడం, వారిలో ధైర్యాన్ని నింపడం, వేదికపై మాట్లాడే విధానాన్ని, పాడే విధానాన్ని భయం లేకుండా చెప్పే విధంగా మనం ప్రోత్సహించాలి. వేదికపై మాట్లాడేటప్పుడు పాడే విధంగా భయాన్ని తొలగించడం వంటివి చేయాలి. సెల్ ఫోన్కు పిల్లలకు దూరంగా ఉంచటం, లేదా దానితో కార్టూన్ బొమ్మలతో కాకుండా సున్నితమైన మాటలతో, మంచి భాషతో తెలుగులో కథలు, పాటలు వినిపించడం వల్ల, పదే వినిపించడం వల్ల ఎప్పుడైనా ఒకసారైనా వారి మనసులోకి మన భావం వెళుతుంది. విసుగు లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఓర్పును వహించాలి. వారితో స్నేహంగా ఉండాలి. అప్పుడే పిల్లలు సెల్లోని చెడుకు దూరంగా ఉంటారు. దండించడం ద్వారా సాధించలేము, ప్రేమతో సాధించాలి. పిల్లలతో స్నేహంగా ప్రవర్తించాలి. వచ్చే స్వతంత్ర దినోత్సవానికి నాటికి నా ఆవేదనను తొలగి నా ఆశలు ఫలిస్తుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా భావాలు,
ఆలోచనలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.